సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్స్లో భాగంగా ఇది మన 8th వీడియో. నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన 7 వీడియోస్లో మీరు ఏ వీడియో మిస్ అయినా వాటికి సంబంధించిన లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. డెఫినెట్గా వీడియోస్ని మీరు వాచ్ చేయండి. అండ్ మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా వాచ్ చేసినట్లయితే మీరు డెఫినెట్గా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్న టైంలో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసిన టైంలో కానీ, లేకపోతే వీడియోస్ని ఎడిట్ చేసిన టైంలో కానీ మీకు డెఫినెట్గా డౌట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన డౌట్స్ అనేవి మీకు కొన్నిసార్లు క్లారిఫై అవ్వచ్చు, కొన్నిసార్లు క్లారిఫై అవ్వకపోవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి సండే కూడా Q&A సెషన్ అయితే ప్లాన్ చేస్తున్నాను. మీకు సాఫ్ట్వేర్కి సంబంధించిన కానీ, లేకపోతే ఎడిటింగ్కి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ కానీ, డౌట్స్ కానీ ఉన్నట్లయితే జస్ట్ మన వీడియోస్ని ఓపెన్ చేసి కామెంట్ బాక్స్లోకి వచ్చి #AskRK ఈ కీవర్డ్ని టైప్ చేసి మీకున్న డౌట్ కానీ, క్వశ్చన్ కానీ పోస్ట్ చేయండి. సో దెన్ నెక్స్ట్ Q&A సెషన్లో మీ డౌట్ని నేను క్లియరెన్స్ అనేది ఇస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీకున్న డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ ఏమున్నా కానీ కింద కామెంట్ బాక్స్లో #AskRK ఈ కీవర్డ్ని టైప్ చేసి పోస్ట్ చేయండి. లాస్ట్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో ఉన్న ఎఫెక్ట్స్ గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేసాము. లైక్ వీడియో ఎఫెక్ట్స్, వీడియో ట్రాన్సిషన్స్ అండ్ అదేవిధంగా ఆడియో ఎఫెక్ట్స్, ఆడియో ట్రాన్సిషన్స్ గురించి కంప్లీట్గా మనం అయితే డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే డెఫినెట్గా దానికి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ని యూజ్ చేసి మన వీడియో పొజిషన్ని ఎలా చేంజ్ చేయాలి, లైక్ పైకి, కిందకి, రైట్ సైడ్కి అండ్ లెఫ్ట్ సైడ్కి ఎలా మూవ్ చేయాలి, అండ్ అదేవిధంగా వీడియో యొక్క సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, లైక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్, అండ్ అదేవిధంగా మన వీడియో ఒపాసిటీని ఎలా తగ్గించాలి అండ్ తగ్గించిన ఒపాసిటీని ఎలా నార్మల్కి తీసుకురావాలో కంప్లీట్గా వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ పేజ్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I am going to guide you in this video. So without any further delay, let's jump into today's video. అండ్ హే, వీడియోని స్టార్ట్ చేయకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్స్ని చూసి నాకు చిన్న మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో డెఫినెట్గా ఆ పర్సన్తో అయితే షేర్ చేయండి ఈ వీడియోని. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసినట్టు ఉంటుంది. సో ఈ వీడియోని మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక సీక్వెన్స్ అనేది తీసుకున్నాను. ఈ సీక్వెన్స్లో నేను ఆల్రెడీ ఒక వీడియో క్లిప్ని అయితే ప్లే చేశాను. సో ఇదన్నమాట ఆ వీడియో క్లిప్. సో మీరు ఏ వీడియో క్లిప్కి అయితే చేంజెస్ అనేవి చేయాలనుకుంటున్నారో, లైక్ పొజిషన్స్ మార్చాలన్నా, స్కేలింగ్ మార్చాలన్నా, ఏం మార్చాలన్నా డెఫినెట్గా ఆ వీడియో క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్షన్ టూల్తో. వన్స్ మీరు సెలెక్షన్ టూల్తో ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది వైట్ కలర్లో హైలైట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి అయితే వెళ్ళాలి. సో నా వర్క్ స్పేస్లో అయితే నేను ఎఫెక్ట్స్ ప్యానల్ని సోర్స్ ప్యానల్ పక్కన అయితే ప్లేస్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ కనుక రాకపోయినట్లయితే సింపుల్గా మీకు ఇక్కడ విండోస్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక డ్రాప్ డౌన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సింపుల్గా ఎఫెక్ట్స్ కంట్రోల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మిమ్మల్ని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో ఎఫెక్ట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిలో మనకి మోషన్ అని హైలైట్ అయి ఉంది. సో దీంట్లో మనకి పొజిషన్ అని ఉంది. సో ఈ పొజిషన్లో మనకి కొన్ని నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి, లైక్ 1024 అని, 540 అని. ఈ నెంబర్స్ ఏంటంటే ఈ వీడియో యొక్క రెజల్యూషన్ అనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ స్కేల్ చూసుకున్నట్లయితే 100 అని ఉంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి రొటేషన్. సో ఇది కూడా మనకి 0 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒపాసిటీ లెవెల్ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 100% ఉంది. మీరు కనుక మీ వీడియోస్ యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకుందామంటే ఇక్కడ కనిపిస్తున్న పొజిషన్ హెల్ప్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, సో దీన్ని కనుక మనం చేంజ్ చేసుకున్నట్లయితే ఇది మనకి రైట్ సైడ్కి కానీ లేకపోతే లెఫ్ట్ సైడ్కి కానీ మూవ్ అవుతుంది మీ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో కనుక మీరు లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుందాం అనుకుంటే సింపుల్గా మీ మౌస్ పాయింటర్ని కనుక ఆ నెంబర్ మీదకి తీసుకెళ్ళినట్లయితే ఈ విధంగా ఐకాన్ అయితే చేంజ్ అవుతుంది. మీరు కనుక మీ లెఫ్ట్ హ్యాండ్కి మీ యొక్క వీడియోని మూవ్ చేసుకుందాం అనుకుంటే సింపుల్గా ఆ నెంబర్ మీద మీరు లాంగ్ హోల్డ్ చేసి పట్టుకోండి మీ మౌస్ని. ఇప్పుడు మీ మౌస్ పాయింటర్ డిసేబుల్ అవుతుంది. మీరు ఈ నెంబర్ని కనుక రెడ్యూస్ చేసినట్లయితే ఈ వీడియో క్లిప్ మనకి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఈ విధంగా నేను నెంబర్ని రెడ్యూస్ చేసే కొద్దీ మన వీడియో అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతుంది చూడండి. సో మళ్ళీ మీ వీడియో అనేది యాజ్ ఇట్ ఈస్ ఏ సైజ్ ఉందో అదే నెంబర్కి రావాలనుకుంటే, అదే యాంగిల్లోకి రావాలనుకుంటే
సింపుల్గా మీ కీబోర్డ్లో కంట్రోల్ జీని టైప్ చేయండి. కంట్రోల్ జీని కొట్టంగానే మన వీడియో ఏదైతే పొజిషన్లో ఇనీషియల్లో ఉందో ఆ పొజిషన్కి వచ్చేసింది. అదేవిధంగా ఈ నెంబర్ని కనుక ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో క్లిప్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో లాంగ్ హోల్డ్ చేసి ఈ నెంబర్ని కనుక ఇలా ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీ వీడియో అనేది మీ యొక్క రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతుంది ఈ విధంగా అనమాట. సో మళ్ళీ ఈ వీడియో అనేది ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే సింపుల్గా కంట్రోల్ జీని క్లిక్ చేయండి. సో ఈ విధంగా అనమాట. ఇదే విధంగా మీ వీడియో క్లిప్ కనుక పైకి మూవ్ అవ్వాలనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న ఈ సెకండ్ నెంబర్ని లాంగ్ హోల్డ్ చేసి ఈ నెంబర్ని కనుక రెడ్యూస్ చేసినట్లయితే మీ వీడియో అనేది ఇలా పైకి మూవ్ అవుతుంది. మళ్ళీ మీ వీడియో దాని ఒరిజినల్ పొజిషన్లోకి రావాలనుకుంటే సింపుల్గా కంట్రోల్ జీని అయితే ఎంటర్ చేయండి మీ కీబోర్డ్లో. ఇదే విధంగా మీ వీడియో కనుక కిందకి మూవ్ అవ్వాలనుకుంటే సింపుల్గా ఈ నెంబర్ని అయితే ఇంక్రీజ్ చేయండి ఈ విధంగా. సో ఈ విధంగా మీ నెంబర్ని కనుక ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీ వీడియో అనేది కిందకి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ మీ వీడియో ఒరిజినల్ స్టేజ్లోకి రావాలనుకుంటే సింపుల్గా మీ కీబోర్డ్లో కంట్రోల్ జీని క్లిక్ చేయండి. సో మనం పొజిషన్లో ఉన్న నెంబర్స్ని కనుక చేంజ్ చేసినట్లయితే ఈ వీడియో పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా. అదేవిధంగా ఈ వీడియోని కనుక మీరు జూమ్ ఇన్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీకు ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ప్రెజెంట్ ఇది 100% ఉంది, అంటే ఈ వీడియో యొక్క ఒరిజినల్ పొజిషన్లో అది ఉందన్నమాట. ఈ వీడియోని కనుక మీరు జూమ్ ఇన్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఈ నెంబర్ని కీబోర్డ్ ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే జస్ట్ మీ మౌస్ పాయింటర్ని యూజ్ చేసి కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ వీడియోని జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో దానికోసం నేను మౌస్ పాయింట్ని దాని మీద తీసుకెళ్ళి ఈ నెంబర్ని లాంగ్ హోల్డ్ చేసుకొని నా రైట్ హ్యాండ్ సైడ్కి కనుక డ్రాగ్ చేసుకున్నట్లయితే ఈ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ వీడియో అనేది జూమ్ ఇన్ అవుతుంది. మళ్ళీ ఈ వీడియో ఇనీషియల్ స్టేజ్లోకి రావాలనుకుంటే సింపుల్గా మీరు కంట్రోల్ జీ అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే దీని మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ నెంబర్ అనేది ఎడిట్ చేయడానికి మారుతుంది. సింపుల్గా మనకి ఇనీషియల్ స్టేజ్లో 100 ఎలా అయితే ఉందో సింపుల్గా మళ్ళీ ఇక్కడ 100ని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ వీడియో దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. సో ఈ విధంగా అనమాట. అదేవిధంగా ఈ వీడియోని కనుక మీరు జూమ్ అవుట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ నెంబర్ని హోల్డ్ చేసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కనుక డ్రాగ్ చేసుకున్నట్లయితే నెంబర్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. నెంబర్ రెడ్యూస్ అయ్యే కొద్దీ మీ వీడియో కూడా జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. మళ్ళీ దీని ఇనీషియల్ పొజిషన్కి తీసుకురావాలనుకుంటే దీన్ని లాంగ్ హోల్డ్ చేసుకొని మీ రైట్ సైడ్ కన్నా మూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకసారి దీని మీద క్లిక్ చేసి దీని యొక్క ఒరిజినల్ పొజిషన్ నెంబర్ ఎంత ఉందో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కొట్టినా కూడా దీని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. సో ఈ విధంగా ఒక వీడియోని మీరు జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇదే విధంగా మనకి ఇక్కడ రొటేషన్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియోని కనుక రొటేట్ చేసుకోవాలనుకుంటే ఇది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. లాంగ్ హోల్డ్ చేసుకొని మన రైట్ హ్యాండ్ సైడ్కి కనుక డ్రాగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వీడియో అనేది రొటేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా. వన్స్ ఈ నెంబర్ మనకి 180 డిగ్రీస్కి రాగానే ఈ వీడియో అనేది రివర్స్ అయిపోతుంది. సో ఇదే వీడియోని మళ్ళీ దీని ఇనీషియల్ స్టేజ్కి తీసుకురావాలనుకుంటే సింపుల్గా దీని మీద సెలెక్ట్ చేసుకొని 0ని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో మళ్ళీ ఇది దీని యొక్క ఒరిజినల్ పొజిషన్కి చేంజ్ అవుతుంది. మీ వీడియో యాంగిల్ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే రొటేషన్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఒపాసిటీ. ప్రెజెంట్ మీరు ఇక్కడ వీడియో చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా బాగా కనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు దీని యొక్క ఒపాసిటీ తగ్గించుకోవాలనుకుంటే సింపుల్గా మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి డ్రాగ్ చేసుకున్నట్లయితే దీని యొక్క ఒపాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఈ నెంబర్ని ఇలాగ 0కి తీసుకొచ్చినట్లయితే కంప్లీట్గా ఈ వీడియో అనేది డిసేబుల్ అవుతుంది. మళ్ళీ మనం ఈ వీడియోని దాని ఒరిజినల్ ఒపాసిటీకి తీసుకురావాలనుకుంటే సింపుల్గా దీన్ని లాంగ్ హోల్డ్ చేసుకొని మీ రైట్ హ్యాండ్ సైడ్కి కనుక మూవ్ చేసుకున్నట్లయితే నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీని యొక్క ఒపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో వన్స్ ఇది 100%కి రీచ్ అవ్వగానే మన వీడియో అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ టూల్స్ని అయితే మనం వాడుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో ప్రీమియర్ ప్రోలో ఉన్న ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ని యూజ్ చేసి మన వీడియో యొక్క పొజిషన్ని ఎలా చేంజ్ చేయాలి, స్కేలింగ్ని ఎలా చేంజ్ చేయాలి, అండ్ అదేవిధంగా ఒపాసిటీని ఎలా చేంజ్ చేయాలో కంప్లీట్గా నేను మీకు చేసి చూపించాను. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా, ప్రీమియర్ ప్రోలో ఉన్న ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కానీ డెఫినెట్గా మీరు కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళి #AskRK ఈ కీవర్డ్ని టైప్ చేసి మీకున్న డౌట్స్ అండ్ కామెంట్ బాక్సెస్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ Q&A ఎపిసోడ్లో నేను మీకు ఒక డౌట్ని పికప్ చేసుకొని మీకు క్లియరెన్స్ అనేది ఇస్తాను. సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ని యూజ్ చేసి మన వీడియోస్ని ఎలా యానిమేట్ చేస్తారో కంప్లీట్గా నేను మీకు చేసి చూపిస్తాను.
ఆ వీడియోస్ ఏవి మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్స్ని చూసి నాకు చిన్న మోటివేషన్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే క్రియేటివ్ అండ్ బాయ్ ఫర్ నౌ.